హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రంజాన్ సీజన్ స్పెషల్ ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. ఇంకా ఈ ప్రాన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రాన్స్ 1 కేజీ తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్, పసుపు, హాఫ్ లెమన్ పిండుకోండి. సాల్ట్, పసుపు ఇంకా లెమన్ వేసుకున్నాం కదా, ఇవి ప్రాన్స్కి పట్టేలాగా మంచిగా కలపండి. ఇలా చేయడం వల్ల ప్రాన్స్లో ఏమైనా వేస్టేజ్ ఉన్నా పోతుంది. అలాగే ప్రాన్స్లో నుంచి వచ్చే నీచు స్మెల్ కూడా పోతుంది. ఇలా ఒకసారి కడుక్కున్న తర్వాత నార్మల్ వాటర్ కూడా వేసి ఇంకో 2 టైమ్స్ కడుక్కోండి. చూడండి ప్రాన్స్ ఎంత నీట్గా అయిపోయాయో. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. అలాగే కాస్త పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసుకొని ప్రాన్స్ అన్నిటిని మంచిగా కుక్ చేసుకోండి. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాన్స్లో నుండి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే ఈ ప్రాన్స్ కుక్ అయిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ ప్రాన్స్లో నుండి వాటర్ మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాన్స్ కర్రీలోకి గ్రేవీని ప్రిపేర్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 3 ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త పుదీనా కూడా వేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను 2 టమాటోస్ని పేస్ట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. టమాటో పేస్ట్ అంతా మంచిగా కలుపుకోండి. మూత పెట్టి టమాటోస్ని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. టమాటో పేస్ట్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా కాస్త కుక్ అవ్వాలి. మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకోండి. టమాటో పేస్ట్ మంచిగా కుక్ అయిపోయింది. ఇలా ఆయిల్ పైన తేలుతూ ఉన్నప్పుడు సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఆల్రెడీ నేను ప్రాన్స్ చేసుకునేటప్పుడు 1 స్పూన్ వేసాను. మీరు కాస్త చూసుకొని వేసుకోండి. అలాగే కారం 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్ వేసి మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. దీన్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసుకోవాలి. మసాలాలు అన్నీ ప్రాన్స్కి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ప్రాన్స్ని ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న ఈ ప్రాన్స్లో 1 కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టి కర్రీని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇంకా కాస్త దగ్గర పడాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి వేడి అన్నంలో లేదా చపాతీలో చాలా బాగుంటుంది. సూపర్ స్పైసీగా చాలా బాగా వచ్చింది ఈ ప్రాన్స్ కర్రీ. రంజాన్ సీజన్ స్పెషల్ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ప్రాన్స్ కర్రీ చాలా బాగుంది. స్పైసీగా చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. ఈ ప్రాన్స్ గ్రేవీలో అయితే పీసెస్ చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా కుక్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇది ఈరోజు వీడియో.
ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.